హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మేమను అండ్ ఈరోజు మనం మెర్సనరీ ఎన్రోల్మెంట్ని స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. అంటే చాలా గ్యాప్ వచ్చింది, కానీ ఇప్పటి నుంచి కంటిన్యూగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మనం లాస్ట్ పార్ట్లో చూసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ కిడ్నాపర్స్ని పట్టుకొని ఉంటారు కదా. ఆ కిడ్నాపర్స్ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంటరాగేషన్ చేస్తూ ఉంటారనమాట. అక్కడ మామూలుగా ఎస్డబ్ల్యూ చైర్మన్ ఉన్నాడు కదా, ఆ పర్సన్ యొక్క సెక్రటరీ ఉంటాడు కదా. అతను సెక్రటరీ ప్లస్ సెక్యూరిటీ 2 అనుకుంటా. సో అతను వచ్చేసి ఇక్కడ ఆ కిడ్నాపర్తో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఆ కిడ్నాపర్ చెప్తూ ఉంటుంది, అయినా అలాంటి అతన్ని మీరు మీ బాడీ గార్డ్‌గా పెట్టుకున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను అన్నట్లు తను చెప్తూ ఉంటుంటే, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అన్నట్టు ఆ వ్యక్తి అడిగితే జిన్ అని చెప్తుందనమాట. తను మెర్సనరీ జిన్ కదా అనేసి తను అంటూ ఉంటుంది. అసలు మెర్సనరీ జిన్ మీకోసం వర్క్ చేస్తున్నాడని నాకు తెలిసుంటే నేను అసలు ఈ జాబ్ తీసుకునేదాన్నే కాదని చెప్పేసి తను చెప్తూ ఉంటుందన్నమాట. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు అని ఆ వ్యక్తి చెప్తూ ఉంటాడు. అంటే మెర్సనరీ జిన్ అంటే ఎవరో కూడా తనకి తెలియదు అన్నట్లు తను చెప్తూ ఉంటే, ఆవిడ మాత్రం నమ్మదనమాట. నాకు ఆల్రెడీ తెలుసులే తనే జిన్ అని, నేను తన ఫేస్ ఎప్పుడు చూడలేదు, కానీ తన కళ్ళు చూస్తే నేను గుర్తుపెడతాను, ఎందుకంటే తనని నేను ఒకసారి కలిశాను తన మెర్సనరీలో ఉన్నప్పుడు అని చెప్పేసి తను చెప్తూ ఉంటుందన్నమాట. తను ఇంతకాలం అసలు 6 నెలలుగా ఎవరికి కనపడపోయేసరికి అందరూ జిన్ను చనిపోయాడు, లేదంటే తను ఏమైనా రిటైర్మెంట్ తీసుకున్నాడేమో అనుకున్నాం, కానీ తను ఇలా ఎస్డబ్ల్యూ కార్పొరేషన్‌లో ఒక ఎంప్లాయీ లాగా ఉంటాడని అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు అని తను అంటూ ఉంటే, అయినా అసలు మెర్సనరీ జిన్ మా దగ్గరికి ఎందుకు వస్తాడు? అయినా జిన్ గురించి నేను ఒకటో రెండో మాటలు విన్నాను గానీ, అలాంటి గొప్ప మెర్సనరీ మా దాంట్లోకి వచ్చి ఒక చిన్న బాడీ గార్డ్‌గా ఎందుకు చేస్తాడు అని చెప్పేసి ఆయన అంటూ ఉంటాడనమాట. ఆ కన్వర్జేషన్ అక్కడే ఫుల్ స్టాప్ పెడితే, ఇక్కడ హాస్పిటల్‌లో చూస్తూ ఉంటాం. జీఏ వచ్చేసి హాస్పిటల్‌లో అడ్మిట్ అయి ఉంటుంది కదా. జీఏ తన బాడీ గార్డ్‌తో టీమ్ లీడర్ ఉంటాడు కదా, తనతో అంటూ ఉంటుందన్నమాట. నీకు కూడా గాయమైంది కదా, నీకు ఆల్రెడీ బుల్లెట్ కూడా తగిలింది కదా, నువ్వెందుకు ఇక్కడున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. అంటే రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి. మరేం పర్వాలేదు నేను బానే ఉన్నాను అని తను అంటూ ఉంటాడన్నమాట టీమ్ లీడరు. అదేంటి ఇంకా కొంచెంసేపు ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు కదా, బాగయిన తర్వాత మళ్ళీ రావచ్చు కదా, ఒక బాడీ గార్డ్ లేకపోతే ఇక్కడేం జరిగిపోదులే అన్నట్టు జీఏ అంటూ ఉంటే, ఆ బాడీ గార్డ్ టీమ్ లీడర్ అంటూ ఉంటాడన్నమాట. నేను ఒక క్షణం అలా నా షిఫ్ట్‌ని వదిలేసి పక్కకి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళింటేనే మీరు కిడ్నాప్ అయ్యారు. సో ఇంకొకసారి నేను ఆ రిస్క్ తీసుకోలేను అని చెప్పేసి అతను అంటూ ఉంటాడన్నమాట. అందులో ఆ కిడ్నాపర్స్ గురించి చెప్తూ ఉంటాడు. ఆ కల్ప్రిట్స్ ఉంటారు కదా, వాళ్ళు యాక్చువల్‌గా అబ్రాడ్ నుంచి వచ్చిన మెర్సనరీస్ అంట. సో వాళ్ళ ఐడెంటిటీ కూడా ఇంకా ఏం తెలీదు. అసలు వాళ్ళు ఎవరి దగ్గర నుంచి ఇది తీసుకున్నారు, ఐ మీన్ డీల్ ఉంటుంది కదా, వాళ్ళు ఎవరికి వర్క్ చేస్తున్నారు ఇదేం తెలీదు సరిగ్గా. ఇంకా అసలు వాళ్ళని కనిపెట్టలేదు మేము అన్నట్లు మాట్లాడుతూ ఉంటాడన్నమాట అతను. ఆవిడ జీఏ అంటుంది, ఆ! చూస్తుంటే అయితే మొత్తానికి యూనాది ఇప్పుడు కిడ్నాప్ జరిగుంటుంది గదా ముందు. యూనా కిడ్నాపింగ్‌కి, నా కిడ్నాపింగ్‌కి మధ్యలో కోయిన్సిడెన్స్ ఏమి ఉన్నట్టు లేదు గదా అంటే దాని మీనింగ్ ఏంటి? అది కోయిన్సిడెంట్ కాదు గదా, ఇద్దరిని కావాల్సిగానే కిడ్నాప్ చేశారు గదా అన్నట్టు అడిగితే, అవును మేడం అని చెప్తాడనమాట తను. అప్పుడే జీఏ అంటూ ఉంటుంది, ఈజినో నిజంగా చాలా రిమార్కబుల్, అసలు అతను అంత బాగా ఫైట్ చేయగలుగుతాడని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంటే, టీమ్ లీడర్ కూడా చెప్తాడనమాట. నేను కూడా అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు, నేను కూడా చాలా షాక్ అయ్యాను మేడం అని చెప్తాడనమాట. అప్పుడే తను అడుగుతుంది, అసలు మామూలు యావరేజ్ టీనేజర్ ఎలా ఉంటాడో అలా అస్సలు లేడు గదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. జీఏ ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈజిన్‌ని ఇలా బాడీ గార్డ్ లాగా ఉండమని చెప్పింది ఎవరు? గ్రాండ్‌పా, ఐ మీన్ జీఏ వాళ్ళ గ్రాండ్‌పా గదా. సో ఖచ్చితంగా ఆ ఎస్‌డబ్ల్యూ చైర్మన్‌కి ఈజిన్ వాళ్ళ ఐడెంటిటీ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అసలు ఈజిన్‌కి ఎంత పవర్ ఉందో ఇదంతా తెలిసి తనని సెక్యూరిటీ టీమ్‌లో పెట్టింటాడని చెప్పేసి జీఏ ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా కిడ్నాపింగ్ జరిగే టైంలో ఈజిన్ ఫైట్ చేసినప్పుడు తనకసలు మల్టిపుల్ ఫ్రాక్చర్డ్ రిబ్స్, అంతేకాకుండా డిటాచ్డ్ ఫింగర్ నెయిల్స్ ఇవన్నీ ఉన్నా కూడా తను కిడ్నాపర్‌తో ఫైట్ చేశాడనమాట. సో అంతేకాకుండా షోల్డర్ దగ్గర నుంచి ఒకటి బుల్లెట్ మిస్ అయి ఉంటుంది, అక్కడ కొంచెం బుల్లెట్ తగిలి ఉంటుంది. అన్నీ ఉన్నా కూడా తను అలానే ఫైట్ చేశాడు. అంతేకాకుండా అదంతా పక్కన పెడితే, ఈజిన్ వచ్చేసి మిమ్మల్ని కిడ్నాప్ చేసినప్పుడు ఆ వెహికల్‌ని అలానే పట్టుకొని వేలాడాడు. సో మిమ్మల్ని అంటే ట్రాక్ చేయడానికి అంతా వేలాడుతూ వచ్చాడు. తనకి వెహికల్ నుంచి కింద పడిన తర్వాత చాలా ఇంజ్యూరీసే తగిలాయి అని చెప్తూ ఉంటాడనమాట బాడీగార్డ్ టీమ్ లీడర్ వచ్చేసి. అప్పుడే జీఏ ఆశ్చర్యపోతుందనమాట. ఏంటి అన్ని ఇంజ్యూరీస్‌తో తను అలా చేయగలిగాడా అన్నట్లు ఆశ్చర్యపోతే, అప్పుడే మళ్ళీ టీమ్ లీడర్ చెప్తూ ఉంటాడు. అంతేకాదు తను ఆ ఇంజ్యూరీస్‌తోనే ఇంకా 5 మందిని నైఫ్స్‌తో ఉన్న వాళ్ళని కూడా ఫైట్ చేశాడు మిమ్మల్ని కాపాడడం కోసం. మీరు ఆ టైంలో అన్‌కాన్షియస్‌లో ఉన్నారు అని చెప్తే, అసలు అది ఎలా సాధ్యం అని చెప్పేసి జీఏ చాలా షాక్ అవుతుందనమాట. అప్పుడే ఆ టీమ్ లీడర్ కూడా చెప్తూ ఉంటాడు, నిజంగా చెప్పాలంటే ఇది ఒక లాజిక్‌గా చూస్తే మనం అసలు దీన్ని ఒప్పుకోలేము, కానీ ఈజిన్ అదంతా కానిచ్చాడు, మనం నమ్మాల్సిందే అని చెప్తూ ఉంటే, అప్పుడే తను లేస్తుందనమాట. వాళ్ళు ఇద్దరు కలిసి ఈజిన్ రూమ్‌కెళ్తారు. ఈజిన్ ఏమో అప్పుడే డ్రెస్ చేసుకొని రెడీగా ఉంటాడనమాట.
ఈ డిశ్చార్జ్ అవ్వడానికి. ఏంటి అప్పుడే డిశ్చార్జ్ అవుతున్నావు అని చెప్పేసి అడిగితే, నేను ఇంటికి 2 రోజుల నుంచి వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి ఈజిన్ అంటూ ఉంటాడనమాట. కానీ నీకు గాయాలు ఇంకా మానలేదు కదా! కొన్ని రోజులు ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా! అని జీఏ చెప్తే, కానీ తను వినడనమాట. నేను ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. నాకదే మంచిదని చెప్తూ ఉంటే, ఇంక జీఏ చాలా కోపమొస్తుందనమాట. ఇంక జీఏ అంటుంది, "ఏం మాట్లాడుతున్నావు నువ్వసలు? అయినా ఇలాంటిది ఎలా చెప్పగలవు నువ్వు? నీ గాయాలు చూసాక కూడా అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఎవరు చెప్పారు నీకన్నట్టు" అంటూ ఉంటే, ఈజినేమో డాక్టర్ చెప్పాడు అని చెప్తాడనమాట. ఇంగ ఈజిన్ మొత్తం బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకుంటాడా, అప్పుడు ఇంగ జీఏ అడుగుతుంది, "అవును నువ్వు ఒకవేళ ఇప్పుడు ఇంటికెళ్ళావే అనుకో, అసలు వాళ్ళకెలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తావు నీకేం జరిగింది" అని ఇంగ అడుగుతుందనమాట జీఏ వచ్చేసి. ఈజినేమో "ఏం కాదులే, నేను జస్ట్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు కొంచెం గాయాలయ్యాయని చెప్తాను" అని చెప్పేస్తాడనమాట. ఇంగ జీఏ అనుకుంటుంది, తిన దగ్గర ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ ఉన్నట్టుంది. సో, ఇంగ నేనేం చేయలేననుకోని ఇంగ అప్పుడే టీమ్ లీడర్‌కి చెప్తుందనమాట. "సరే ఒక నిమిషం బయటకెళ్తావా? నేను తినతో ఒంటరిగా మాట్లాడాలి" అని చెప్తుందనమాట. అంటే ఈజిన్‌తో ఒంటరిగా మాట్లాడాలని చెప్తుందనమాట. అప్పుడే ఇంగ టీమ్ లీడర్ బయటికెళ్ళిపోతే ఈజిన్‌తో తను మాట్లాడుతూ ఉంటుంది. "నువ్వు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా నా దగ్గరకొచ్చి పని చేయాల్సిందిగా కోరుకుంటున్నానన్నట్టు చెప్తుందనమాట. ఇంగ ఈజిన్ అలా చూస్తాడు జీఏని. ఇంగ జీఏ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. "నిజం చెప్పాలంటే నువ్వు యూనాతోనే ఉన్నావనుకో, నీకు పెద్ద ఫ్యూచర్ ఏమి ఉండదు. ఎందుకంటే తను జస్ట్ చిన్న పిల్ల అసలు. తన దగ్గర వాళ్ళ పేరెంట్స్ వదిలిపెట్టిన ఇన్‌హెరిటెన్స్ తప్ప ఇంక అంతకు మించి తన దగ్గర ఏం లేదు. నువ్వు తన దగ్గర ఉన్నావంటే తను నీ ఫ్యూచర్‌లో ఏం హెల్ప్ చేయలేదు. అదే నువ్వు నా కిందకొచ్చావంటే ఫ్యూచర్‌లో నువ్వు చాలా బాగుపడతావు" అని చెప్తూ ఉంటుందనమాట. "నేను చాలా డిఫరెంట్ తనతో పోలిస్తే. నేను నీకు ఫ్యూచర్‌కి ఒక గ్యారంటీ ఇవ్వగలను. నీకు సేఫ్‌గా ఉండగలను. అంతే కాకుండా మీ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను ఇట్లా నీకు మంచి జాబ్ ఇస్తే" అని చెప్పేసి తను చెప్తూ ఉంటే, అప్పుడే ఇంగ ఈజిన్ అడుగుతాడు. "నాకొక క్వెషన్ ఉంది" అని అడిగితే, ఇగ తనేమనుకుంటుంది ఏమైనా సాలరీ గురించి అడుగుతాడేమో. "ఆహా! సాలరీనా? దాని గురించి ఏం బాధపడొద్దు. నేను ఎంత కావాలంటే అది ఇస్తానులే. అసలు అంత సాలరీ నువ్వు ఊహించిండు కూడా. సో, అంతే కాకుండా ఇంగా ఎక్స్‌ట్రా బెనిఫిట్ కూడా ఇస్తానులే నువ్వు నా సైడ్‌కొస్తే" అన్నట్టు ఇంగ అంటూ ఉంటుందా. ఈజిన్ అంటాడు, "లేదు లేదు, నేను దాని గురించి కాదు మాట్లాడేది. నేను ఇందాక మీరన్నారు గదా! నేను యూనాతో ఉండడం అని. అసలు దేని గురించి మాట్లాడుతున్నారు" అంటే ఇంగ అడుగుతుందనమాట. "నువ్వు, యూనా ఇద్దరు డేటింగ్ చేసుకుంటున్నారు గదా! దాని గురించి మాట్లాడుతున్నా" అని జెప్పేసి తను అంటూ ఉంటే, ఈజినే అంటాడనమాట, "అలాంటిదేం లేదే. మేమిద్దరం ఏం డేట్ చేయడం లేదే" అని జెప్పేసి ఈజిన్ అంటే, ఇంగప్పుడే జీఏ అనుకుంటుందనమాట. అయితే జస్ట్ యూనాకి మాత్రమే క్రష్ ఉన్నట్టుంది అన్నట్టు అనుకోని ఇంగ ఈజిన్‌తో అంటుందనమాట. "సర్లే ఏదైతే అదైంది. మొత్తానికి గ్రాడ్యుయేషన్ తర్వాత నా దగ్గరొచ్చి పని చేయి" అని జెప్పేసి ఇంగ అంటుందనమాట తను. "ఎందుకంటే నువ్వు అలా చేస్తే మీ ఫ్యామిలీ గూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయితారు. నీకొక సెక్యూర్ జాబ్ ఉంటుంది గాబట్టి" అని చెప్పేసి తను చెప్తూ ఉంటే, ఇంగ ఈజిన్ కొద్దిసేపు అలా ఆలోచించి, "సరే మళ్ళీ చెప్తానులే నేను" అని చెప్పేసి ఈజిన్ అంటాడనమాట. కట్ చేస్తే ఇంగ ఇంట్లో చూస్తాం. ఈజిన్ ఇంటికొచ్చేసింటాడా. గ్రాండ్‌పా, గాయున్ ఇద్దరు చాలా షాక్ అయిపోయింటారనమాట. ఈజిన్‌కి ఫేస్‌కి అంతా దెబ్బలుంటాయి గదా! వరీ అవుతూ ఉంటారు. ఈజిన్ చెప్తాడు, "ఇవి జస్ట్ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు అయిన గాయాలు" అని చెప్తాడనమాట. "ఏంటి సీరియస్‌గా అయ్యాయా?" అని చెప్పేసి ఇంగ గ్రాండ్‌పా కొంచెం అడుగుతూ ఉంటే వరీ అవుతూ, ఇంగ ఈజిన్ చెప్తాడు, "అలాంటిదేం లేదు. జస్ట్ చిన్న చిన్న గాయాలే. అంత సీరియస్ ఏం లేవు" అని చెప్తాడనమాట. ఇంగ గ్రాండ్‌పా అడుగుతాడు, "ఈజిన్, నువ్విప్పుడు ఒక సెక్యూరిటీ టీమ్‌లో వర్క్ చేస్తున్నా అన్నావు గదా! నీకీ ఖచ్చితంగా ఇదే చేయాలనుందా? నువ్వు అంటే ఇప్పుడే గాదు, ఫ్యూచర్‌లో గూడా ఇంగ ఇలానే సెక్యూరిటీ గార్డ్ లాగానే ఉండాలనుకుంటున్నావా?" అన్నట్టు అడుగుతాడనమాట. ఈజిన్ చెప్తాడు, "ఆలోచిస్తే నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది" అని చెప్తాడనమాట. ఇంగప్పుడే గ్రాండ్‌పా అంటాడు, "సో, నీకు ఒకవేళ ఫ్యూచర్‌లో ఇదే చేయాలనిపిస్తే చెయ్యి. లేదంటే నీకు ఫ్యూచర్‌లో మధ్యలో వేరేదేదైనా చేయాలనిపిస్తే తప్పకుండా నువ్వు వేరేదే చెయ్యి. ఎందుకంటే నువ్వు ఇంకా యంగ్. ఇప్పుడు నువ్వు ఇంకా చిన్న పిల్లాడివే. నీకు పెద్దయ్యే కొద్దీ చాలా ఆప్షన్స్ ఉంటాయి. అప్పుడు నీకేది కావాలంటే అది చెయ్యి. కానీ నువ్వు ఏది తీసుకున్నా నేను నీకు సపోర్ట్ చేస్తాను" అని గ్రాండ్‌పా చెప్తాడనమాట. "ఓకే గ్రాండ్‌పా" అని ఇంగ ఈజిన్ అంటాడు. ఇంగ దాని తర్వాత మనం సీన్ కట్ చేస్తే ఇక్కడ మనము క్యాంప్‌లో చూస్తూ ఉంటామనమాట. ఆ వ్యక్తి ఉంటాడు గదా! మ్యాడ్ డాగ్ అని ఇంతకు ముందు చెప్పినా గదా! ఆ మ్యాడ్ డాగ్‌తో వేరే వ్యక్తి రిపోర్ట్ చేస్తూ ఉంటాడు. 032 గూడా ఇక్కడ లేడు. అసలు కనిపించట్లేదు. ఎక్కడికో వెళ్ళిపోయాడు రిపోర్ట్ చేయకుండా అని చెప్పేస్తూ ఉంటాడనమాట. యాక్చువల్‌గా చెప్పాలంటే 032 వచ్చేసి 001, 006ని చంపేసాడని తెలియగానే వెళ్ళిపోయాడు అని చెప్తే, ఏంటి వాడు అలా వెళ్ళాడని మ్యాడ్ డాగ్ అంటూ ఉంటాడనమాట. అసలు వాడెందుకు అలా వెళ్ళాడు? అసలు మనం మన ఎమోషన్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఒకడు చనిపోయినంత మాత్రం ప్రతిసారి ఎవరో ఒకరు చనిపోతూనే ఉంటారు. అన్నంత మాత్రం ప్రతిసారి ఎమోషన్స్‌ని ఫస్ట్ పెట్టకూడదు గదా! అన్నట్టు ఇంగ మ్యాడ్ డాగ్ అంటూ ఉంటాడనమాట. యాక్చువల్‌గా ఏంటంటే ఈ 032, 006 చాలా క్లోజ్ అనమాట. అందుకే 032 ఇప్పుడు 001ని కనుక్కోవడానికి ఇక్కడికొచ్చింటాడు. ఎయిర్‌పోర్ట్‌లో ఉంటాడనమాట. తను ఇంగ కొరియాకి వస్తూ ఉంటాడనమాట. ఇంకా ఇంట్లో చూస్తే ఈజిన్ ఏమో తన చెయ్యి చూసుకుంటూ ఉంటాడనమాట. గాయాలు అవన్నీ చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే తనకి ఒకటి గుర్తొస్తుందనమాట. అదేంటంటే ఆ కిడ్నాపర్ వచ్చేసి "నువ్వు జిన్ కదా" అని అడిగింటుంది గదా!
సో ఇంక దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. అసలు తనెవరు? తనకి నా పేరు మెర్సనరీ నేమ్ తెలిసింది అంటే ఖచ్చితంగా తను క్యాంప్ నుండి వచ్చింది కాదు. ఎందుకంటే క్యాంప్‌లో వాళ్ళకి జిన్ పేరు తెలీదనమాట. జస్ట్ 001 అని తెలుసంతే. అప్పుడే ఈజిన్‌కి ఏదో కాల్ వస్తుంది అని చెప్పేసి ఇంగ ఈజిన్ కాల్ అయితే చూస్తాడా. చూస్తే యూనా ఉంటుందనమాట. ఏంటా అని చూస్తే ఇంగ వాళ్ళొచ్చేసి కన్వీనియన్స్ స్టోర్ దగ్గరికి ఎళ్ళిపోయింటారు ఈజిన్‌ని అక్కడికి పిలుస్తే. సో, ఈజిన్ ఎళ్లి చూస్తే అక్కడ యూనా వచ్చేసి మొత్తం ట్రయాంగులర్ కింపప్ అంతా తీసి పెట్టి ఉంటుందనమాట. ఇంకా డిన్నర్ చేయలేదు కదా నువ్వు? నాకు కూడా ఇప్పుడే ఎందుకో ట్రయాంగులర్ కింపప్ తినాలనిపించింది. అందుకే తెచ్చాను. తిను కూర్చో అని చెప్పేసి చెప్తుందనమాట. సో, ఇంగ యూనా వచ్చేసి అడుగుతూ ఉంటుంది. "నువ్వు చాలా బాగా గాయపడ్డావని విన్నాను అసలు. నువ్వు ఇప్పుడు బానే ఉన్నావా?" అని అడిగితే ఈజిన్ ఏమో బానే ఉన్నానని చెప్తాడనమాట. యూనా చెప్తూ ఉంటుందనమాట. "నేను నిన్ను కలవడానికొచ్చాను. కానీ వాళ్ళేమో నన్ను లోపలికే రానివ్వలేదు. అసలు విజిటర్స్ అలో లేదని చెప్పారు. ఇంగా అంతేకాకుండా జీఏ కూడా నన్ను లోపలికి వదలొద్దని చెప్పింది. ఇంగేం చేయాలి? నిన్ను చెక్ చేయాలనుకుంటే నువ్వేమో స్కూలుకి కూడా రావడం లేదు" అని ఇంగ అడుగుతూ ఉంటుందా. అప్పుడే ఇంగ చెప్తాడు, "గ్రాండ్‌పా ఈరోజు స్కూలుకొద్దన్నాడు. అందుకే రాలేదని" చెప్పేసి ఈజిన్ చెప్తే, "ఓహ్! అందుకా" అని చెప్పేసి ఇంగ అనుకుంటుంది యూనా వచ్చేసి. అందులో ఇంకా తిను గ్రాండ్‌పా మాటలు బానే వింటున్నట్టున్నాడే అని చెప్పేసి ఇంగ యూనా అనుకుంటుందా. ఇంగ అడుగుతుందనమాట మళ్ళీ. "అవును, ఇంతకీ ఆ జీఏ ఉన్నిని రెస్క్యూ చేయడంలో నువ్వే చాలా హెల్ప్ చేశావంట గదా!" అన్నట్టు అడుగుతూ ఉంటే, "లేదు లేదు అలాంటిదేం లేదు. జస్ట్ నేను కూడా హెల్ప్ చేశాను. సెక్యూరిటీ టీమ్ లీడర్ 2 ఉన్నాడు గదా! తనే చాలా అంతా చేశాడు చెప్పాలంటే. తనే అసలు ట్రాక్ చేశాడు వాళ్ళెక్కడున్నారా అని జెప్పేసి. అంతేకాకుండా పోలీస్‌ని పిలిచడము, సెక్యూరిటీ వాళ్ళని పిలిచడం అంతా తనే చేశాడు" అని జెప్పేసి ఈజిన్ చెప్తూ ఉంటాడనమాట. అంతేకాదు వాళ్ళు తనని షూట్ చేసిన తర్వాత గూడా వాళ్ళని డైవర్ట్ చేయడానికి హెల్ప్ చేశాడసలు. అందుకే నేను ఎస్కేప్ అవ్వగలిగాను. లేకపోతే నేనొక్కడిని చేయగలిగేవాడిని కాదు అని చెప్తూ ఉంటాడు ఈజిన్ వచ్చేసి. ఎందుకంటే ఆయన సపోర్ట్ లేకపోతే అసలు ఇక్కడ జరిగింది ఏది జరిగేది గాదు అన్నట్టు ఈజిన్ చెప్తూ ఉంటాడనమాట. ఇంగప్పుడే సుఖ్జాన్ అంటాడనమాట. "ఓహ్! అయితే మొత్తానికి జరిగింది గదా! ఆ! అవునులే, నువ్వు చెప్పింది గూడా కరెక్టే. టీమ్ లీడర్ లేకపోయుంటే అసలు ఆ రెస్క్యూ కంప్లీట్ అయ్యేది కాదు" అన్నట్టు అంటూ ఉంటే ఇంగ ఈజిన్ గూడా ఒప్పుకుంటాడు దానికి. అలా వాళ్ళిద్దరు ఇంగ సెక్యూరిటీ గురించి ఏదో మాట్లాడుకుంటూ ఉంటారా. వీళ్ళిద్దరేంటి ఇంత సడెన్‌గా మాట్లాడుకుంటారా సీరియస్‌గా అన్నట్టు ఇంగ యూనా అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఈజిన్‌కి ఏదో నోటిఫికేషన్ వస్తుందనమాట. సో, చూస్తే అక్కడొచ్చేసి ఏమైంది అని ఇంగ అడుగుతుంది యూనా వచ్చేసి. "ఏమైనా జరిగిందా?" అన్నట్టు అడిగితే, "అదేం లేదు. జస్ట్ వాళ్ళకి గేమ్ రూమ్‌లో ఒకరు కావాలంట. నేనెళ్తాను" అని చెప్పేసి ఇంగ అంటూ ఉంటాడనమాట ఈజిన్ వచ్చేసి. ఇంగ యూనా అంటుంది, "నీకు చేతికంతా గాయాలున్నాయి గదా! ఎలా ఆడతావు అది ఇది" అంటుంటే ఈజిన్ చెప్తాడనమాట. "నేను యాక్చువల్‌గానే బాగా ఆడను. సో, నా చేతులు బాగున్నా, బాలేకపోయినా ఒకటే అని చెప్పేసి వాళ్ళు రమ్మన్నారు" అని చెప్పేసి ఇంగ ఈజిన్ అంటాడనమాట. ఇంగ కట్ చేస్తే ఇక్కడ దాయునేమో ఇంటికెళ్తూ ఉంటుందా నైట్. అప్పుడే ఇంగ ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఈజిన్ కోసం ఏమన్నా మీట్ కొనింటే బావుండేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అంటే దాయన్‌కి క్లాస్‌లో జరిగింది గుర్తొస్తూ ఉంటుందనమాట ఇంటికెళ్ళేటప్పుడు. ఏం జరిగి ఉంటుందంటే, దాయన్ క్లాస్‌లో ఉంటారు గదా కొంతమంది అమ్మాయిలు. వాళ్ళొచ్చేసి దాయన్‌ని వచ్చేసి అడుగుతూ ఉంటారనమాట. ఈజిన్ కొద్ది రోజుల నుంచి స్కూల్‌కి రావడం లేదంట గదా! తను ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అడుగుతారనమాట వాళ్ళు. అప్పుడు దాయన్ చెప్తుంది, తనకి చేతులకి దెబ్బలు తగిలాయి. అందుకే రావడం లేదు అని చెప్తూ ఉందనమాట. ఏంటి దెబ్బలు తగిలాయా? బానే ఉన్నాడా? అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. లేదు అలాంటిదేం లేదు, బానే ఉన్నాడని చెప్తారనమాట. అంటే వాళ్ళ క్లాస్‌లో ఉండే అమ్మాయిలందరూ ఈజిన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారనమాట. ఇంగ తను అనుకుంటూ ఉంటుంది దాయను, అసలు ఈజిన్ చాలా ఫేమస్ అయిపోతున్నాడు ఈ మధ్య అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే దాయన్ వెళ్ళేటప్పుడు ఎవరో ఇట్లా గొడవ పడుతున్నట్టు, ఏదో డిమాండ్ చేస్తున్నట్టు వాయిస్ వస్తుందా, తను తిరిగి చూస్తుందనమాట. అప్పుడే ఇంగ దాయన్ అనుకుంటూ ఉంటుంది, ఇక్కడ హెల్ప్ అవ్వడానికి కూడా ఎవ్వరు లేరు గదా! ఏం చేయాలి అనుకోని అలా వెళ్తూ ఉంటుందా. అప్పుడే తను ఆ ఒక వ్యక్తిని చూస్తే అతను ఎవరో కాదనమాట. దాయన్ని ఒకప్పుడు వచ్చేసి నంబర్ అడిగింటాడు గదా! తనే అనమాట. సో, దాయన్ ఏమనుకుంటుంది, సరేలే తిను నన్ను ఆ రోజు నంబర్ అడిగితే చూస్తే తను అంత చెడ్డోడిలాగా ఏం లేడు గదా! నేను తనతో మాట్లాడితే తనేమైనా ఒప్పుకోవచ్చేమో తనని అని చెప్పేసి ఇంగ అట్లా వెళ్ళి హాయ్ అని చెప్తుందనమాట. వాళ్ళు దాయన్ని చూసి షాక్ అయిపోతారనమాట. "ఇదంతా నువ్వు చూస్తున్నట్టు గాదు. జస్ట్ తనే మాతో ఫస్ట్ గెలుక్కున్నాడు. మేము జస్ట్ అలా వెళ్తూ ఉన్నాము ఫుడ్ కోసము. తినే మధ్యలో వచ్చాడు" అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇంక దాయన్ అంటుంది, "మరేం పర్వాలేదు. నేను దాని గురించి కాదు. సారీ, కానీ మీరు అతన్ని వదిలేస్తారా?" అని చెప్పేసి అడుగుతుందనమాట. అంటే దాయన్ ఏమడుగుతున్నాడంటే, వాళ్ళందరూ కలిసి ఒక అబ్బాయిని బుల్లీ చేస్తూ ఉంటారనమాట. సో, అతన్ని వదిలేస్తారా అని అడుగుతూ ఉంటుంది. ఇంగ వాళ్ళేమో ఈజిన్‌కి భయపడేసి ఇంగ సరేలే అని చెప్పేసి ఎళ్ళిపోతారనమాట. అప్పుడే ఇంగ అక్కడ ఒక అబ్బాయి హుడ్డీ యేసుకొని ఉంటాడనమాట. "నువ్వు బానే ఉన్నావా?" అని అడిగితే, ఇంగ అతనేం చెప్పడా. చూస్తే తన కడుపులో నుంచి సౌండ్ వస్తుంది. అంటే ఆకలిగా ఉన్నాడని ఇంగ దాయన్‌కి అర్థమవుతుంది. ఇంగ అప్పుడే వచ్చేసి ఆ వ్యక్తి అడుగుతాడనమాట. "సారీ, కానీ ఏమనుకోకుంటే నాకు కొంచెం ఫుడ్ అనేది కొనిస్తారా?" అని అడుగుతాడనమాట తను. సో, ఇంగ దాయన్ వచ్చేసి కన్వీనియన్స్ స్టోర్ దగ్గరికి తీసుకెళ్తాదనమాట. ఫుడ్ కొనిస్తుంది. కొంచెం గింబప్ప అవన్నీ కొనిస్తుందనమాట. ఇంగ తను బాగా ఫుడ్ తినేస్తాడా. చూస్తుంటే తను నా ఏజ్ లాగానే ఉన్నాడే. తను చాలా ఆకలిగా ఉన్నట్టున్నాడు.
అవును తన వాలెట్ ఏమైనా మిస్ అయిందా ఏంటో అని చెప్పేసి ఆయన ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఆ వ్యక్తి చెప్తాడనమాట. ఓ సారీ నేను ఇలా చేయాలనుకోలేదు కానీ నేను చాలా హంగ్రీగా ఉండిన్నాను అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంటాడనమాట. నేను యాక్చువల్గా ఈ కంట్రీకి రాగానే నా వాలెట్ అనేది మిస్ అయింది. సో నేను కొద్ది రోజుల నుంచి అసలు ఆహారమే తినలేదు అందుకే ఇలా ఉన్నాను అని చెప్పేసి తను చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే దాయన ఉంటుంది. నువ్వు ఎంబాసీ దగ్గర హెల్ప్ అడగాల్సింది అంటే ఇంకొక వైపు ఈజీని ఏమన్నా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడేమో ఇంట్లో అని చెప్పేసి దాయన ఆలోచించి కొంచెం డబ్బులు తీసేసి అక్కడ టేబుల్ మీద పెట్టేసి వెళ్తుందనమాట. నీకు ఆకలేస్తే కొనుక్కో అని చెప్పేసి ఇంకా అలా వెళ్ళిపోతుందనమాట. ఇంకా సీన్ కట్ చేస్తే మనకు ఒక సీన్ చూపిస్తూ ఉంటారు. ఈజీని వచ్చేసి ఒక డోర్ తీసి లోపలికి వెళ్తే అక్కడ ఒక అమ్మ కూతురు ఉంటారనమాట. సో ఆ అమ్మ ఏమో కూతుర్ని కాపాడాలని చెప్పేసి అడ్డుగా ఉంటుందన్నమాట. ఈజీకి ఆర్డర్ వస్తూ ఉంటుంది. 001 తొందరగా ఎలిమినేట్ చేసి టార్గెట్ ని ఎలిమినేట్ చేసేసి బేస్ కి వచ్చేసి అని చెప్పి వస్తుందన్నమాట. సో ఈజీను 001 అని పిలుస్తూ ఉండగా తొందరగా అలానే లేసేస్తాడనమాట. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే అది ఒక నైట్ మేర్ అనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా ఈజీని లేచి బయటికి అలా వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోతే గ్రాండ్ పా రెడీ అయిపోయి ఉంటాడు వర్క్ కి వెళ్ళడానికి. ఇంకా దాయన్ కూడా క్లాస్ కి వెళ్ళడానికి రెడీ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇంకా గ్రాండ్ పా ఏమో ఏంటి అప్పుడే లేసావు ఇంకొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే లేదు నేను ఈరోజు స్కూల్కి వెళ్తానని ఈజీని అంటాడా. లేదు లేదు ఇంకా కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని గ్రాండ్ పా చెప్తూ ఉంటే ఇంకా ఈజీను కుదరదని చెప్పకోకుండా వెనకల నుంచి దాయన్ వచ్చేసి సరే అని చెప్పని సైకిల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఈజీని సరే అని చెప్పేసి ఇంట్లోనే ఉంటాడనమాట. ఇంకా వాళ్ళిద్దరు వర్క్ వెళ్తారు. ఇంకా దాని తర్వాత ఈజీని వచ్చేసి అలా రోడ్లో నడుచుకుంటూ పోతూ ఉంటాడా. అతనికి నోటిఫికేషన్ వస్తే చూస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి మెసేజ్ చేస్తూ ఉంటారు. ఇంకా అలా ఈజీని దాన్ని చూసి నవ్వుకుంటూ వెళ్తుంటే అప్పుడే ఒక హుడ్డీలో వెళ్తూ ఉంటాడనమాట. ఒక తను దారిలో నిన్న తినిపించి ఉంటుంది కదా నైట్. అతనే వెళ్తూ ఉంటాడా. ఇంకా ఎవరబ్బా తెలిసిన వాడు లాగా ఉన్నాడే అని చెప్పేసి ఇంకా ఈజీని వచ్చేసి అతన్ని ఫాలో అవుతాడనమాట. ఇంకా అలా ఫాలో అయిన తర్వాత తనని వెంబడించుకుంటూ ఒక ప్లేస్కి వెళ్తాడు. అక్కడ చూస్తే ఎవరు కనపరారా. అలానే లోపలికి వెళ్తాడు అనమాట. ఒక ఫ్యాక్టరీ లాగా కనిపిస్తే వేర్ హౌస్ లాగా అందుకు. దాని తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి హుడ్డీలో ఉన్న వ్యక్తి వచ్చేసి గన్ను షూట్ చేస్తూ ఉంటాడనమాట యూజిన్ వైపు పెట్టేసి. ఇంకా ఈజీని ఎలాగోలో దాక్కుంటాడా. చాలా కాలమైంది 001 అని ఆ వ్యక్తి అంటూ ఉంటాడనమాట. అంటే దాన్ని బట్టి ఆ వ్యక్తి వచ్చేసి 032 అనమాట. 032 అంటూ ఉంటాడు. ఏంటి ఆయన ఆలోచిస్తే నన్ను ఎవరో ఫాలో అవుతున్నారంటే నాకు కొంచెం ఏదో అనిపించింది. కానీ ఫాలో అయ్యే వ్యక్తి నువ్వని నేను అనుకోలేకపోయాను అసలు. కానీ ఏం చేద్దాంలే కరెక్ట్ గా దొరికావులే అన్నట్టు అంటూ ఉంటాడనమాట. ఏంటి 032నా అని ఈజీని చూస్తాడు. ఇంకా 032 చెప్తూ ఉంటాడనమాట. అయినా 006 కి కొన్ని హ్యాబిట్స్ ఉన్నాయి. తను ఎక్కడికి వెళ్ళినా కొన్ని వదిలేసి వెళ్తాడు లీడ్స్. దాన్ని బట్టి నేను ఈజీగా కనుక్కున్నాను. ఇంత ఈజీగా ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటూ ఉంటాడా. ఈజీని అంటూ ఉంటాడనమాట. ఏమైనా క్యాంప్ నన్ను ఎలిమినేట్ చేయమని పంపించిందా ఏంటి అని అడిగితే ఏంటి అని అడుగుతాడు 032 వచ్చేసి. ఎందుకంటే క్యాంప్ వాళ్ళు 001 ని చంపాలనుకుంటున్నారు కదా అందుకే వచ్చాడేమో అని చెప్పేసి ఈజీని అనుకుంటూ ఉంటాడు. ఏంటి 006 ఫెయిల్ అయ్యాడని చెప్పి నిన్ను పంపించారా కానీ అలా పంపించే సీనే లేదే అన్నట్టు ఇంక అంటూ ఉంటాడా. నువ్వు అసలు ఇకపై మా లీడరే కాదు అని చెప్పేసి 032 అంటూ ఉంటాడు. ఇంకా ఈజీని అంటాడనమాట. ఒకవేళ క్యాంప్ నిన్ను పంపించకపోతే నువ్వు ఖచ్చితంగా అక్కడి నుంచి వాళ్ళు ఎవరికి చెప్పకుండా రిపోర్ట్ చేయకోకుండా ఆథరైజేషన్ లేకోకుండా వచ్చేసావు కదా అయితే మొత్తానికి అని చెప్పేసి 001 అంటూ ఉంటే ఇంకా 032 అంటాడనమాట. ఆయన నీలాంటి వాడిని చంపడానికి ఒక ట్రైటర్ నిన్ను చంపడానికి అసలు నేను క్యాంప్ వాళ్ళని అట్లా పర్మిషన్ తీసుకొని రావాల్సిన అవసరమే లేదు. నీ మీద నాకు ఎటువంటి ద్వేషము లేదు 001 చెప్పాలంటే. ఎందుకంటే నీకు కొన్ని సర్కమ్స్టాన్సెస్ ఉండింటాయి. కానీ 006 వచ్చేసి నాకున్న ఒకే ఒక ఫ్యామిలీ తనని చంపావు చూడు అందుకే నేను నిన్నైతే వదిలిపెట్టలేను అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇంకా ఈజీని ఎలాగోలో తన్ని డిస్ట్రాక్ట్ చేసి తను ఏదో చేతిలో మెడల్ లాగా తీసుకొని అలా కొడతాడా. అప్పుడే ఈజీని తన పైకి అటాక్ వెళ్తాడనమాట. ఇంకా తనేమో గన్తో షూట్ చేయాలని చూస్తే ఈజీని ఎలాగోలో ఆపేస్తాడు. ఆ గన్ను పడిపోగానే వేరే చోట తను వచ్చేసి నైఫ్ తీస్తాడనమాట. ఇంకా అలా వాళ్ళిద్దరు ఎలా ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా లాస్ట్ కి ఈజిన్ కి దెబ్బలు తగులుతూ ఉంటాయి అనమాట. ఆల్రెడీ ఈజిన్ కి చాలా ఫ్రాక్చర్ రిప్స్ ఉన్నాయి కదా. సో అందుకనేసి ఈజిన్ కొంచెం ఎక్కువగా ఫైట్ చేయలేకపోతాడు. ఆయన కూడా ఎలాగలో తప్పించేసుకుంటూ ఉంటాడు అనమాట ఈజిన్ ఎక్కువగా దెబ్బలు తగలకోకుండా. ఇంకా అప్పుడే ఈజిన్ వచ్చేసి అడుగుతాడనమాట 032 ఇక్కడ జరిగిందంతా నువ్వు క్యాంప్ లో రిపోర్ట్ చేసావా అని అడుగుతాడనమాట. ఆయన నేనెందుకు చెప్పాలి నీకు అసలు ఎందుకు మాట్లాడుతున్నావు నాతో అన్నట్లు ఇంకా 032 అంటే నాకు నిజం చెప్పు నువ్వు చెప్పావా లేదా అని అడుగుతాడనమాట. నాకు నీకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు మా లీడర్ కాదు అని చెప్పేసి 032 అని ఈజిన్ ని అలానే నైఫ్ తో పొడిచేస్తాడనమాట. సో గాయస్ వాళ్ళిద్దరు ఫైట్ ఎక్కడి వరకు జరుగుతుందో చూడాలనుకుంటే నెక్స్ట్ అసలు 032 వచ్చిన తర్వాత 032 కి 006 గురించి నిజం చెప్తాడా లేదా ఈజిన్ అని తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. తొందరగానే వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.